గారు రామ్ చరణ్ గారితో ఎలాంటి ఫైట్స్ చేయించారు, ఏంటి ఆ స్వీట్ మెమరీస్ ఏమున్నాయని మొత్తం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నవకాంత్ గారికి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా రిలీజ్ కాబోతుంది. పెద్ద జర్నీ మీకు ఎలా అనిపించింది సార్? ఒక ఛాలెంజింగ్ జర్నీ అండి. అంటే అంటే ఒక అడ్వెంచర్లో వెళ్ళి మనం ఒకటి సాధించుకొని వస్తాం కదండి. అంటే ఏది మన చేతిలో ఏది లేదు, ఒక ధైర్యమే. ఆ ధైర్యమే నాకు ఆ జర్నీ కనిపించింది. పిద్ది అనేది ఒక ధైర్యమే. సో ఏంటంటే పర్టికులర్గా ప్రతి ఎపిసోడ్ ఛాలెంజింగ్గానే వచ్చిందండి. అసలు బుజ్జిబాబు గారు డిజైన్ చేసే విధానం కానీ ప్రతి యాక్షన్ కానీ దాని ముందు వచ్చే ఒక ఇమోషన్ మూడ్స్ కానీ ప్రతిదీ ఛాలెంజింగ్. సూపర్ అండి. అంటే మీకు ఈ కథ చెప్పిన తర్వాత మీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ కలిగింది సినిమా పైన? ఎట్లా మీరు చేసిన ఆ స్టంట్స్ పైన ఎలా అంటే చరణ్ గారు ఇప్పుడు RRR తర్వాత మళ్ళీ ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇది అవుతున్న సినిమా ఇది. సో ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి కాబట్టి ఎలా ఆ RRR నుంచి దీనికి ఎలా చేయాలనుకున్నారు, ఎట్లా అండి? సార్ ప్రతి సినిమాకి ఒక యూనిక్ ఉంటుందండి. నేను దాన్ని నమ్ముతాను. ఇప్పుడు అది RRR అనేది అది వేరే వరల్డ్. పిద్ది అనేది మన కథ, మన అందరి కథ పిద్ది. దీన్ని ఎక్కువ ఓన్ చేసుకున్నానండి నేను ప్రతి యాక్షన్లో. కానీ అక్కడ పిద్ది ఫైట్ చేస్తున్నా కానీ పిద్ది అక్కడ డైలాగ్ మా వాడు చేస్తున్నాడు అక్కడ డైలాగ్ యాక్షన్ కానీ ఏదైనా కానీ ఆ ఫీల్ ఎక్కువ కనిపించిందండి యాక్షన్లో. చరణ్ గారు దాదాపు 3 క్యారెక్టర్స్ ఏమి చేస్తున్నారండి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వేరియేషన్తో ఉంటుంది కదా. ఆ వేరియేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి దానికి తగ్గట్టుగా ఉండాలి, యాక్షన్ కూడా మొత్తం ఉంటుంది. మీరు ఎలా సెట్ చేసుకున్నారు వీటిని మొత్తం కూడా? అంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. ఒక యాక్షన్కి ఇంకోటి యాక్షన్ అసలు దీనికి అసలు చాలా డిస్టెన్స్ ఉంటుందండి. ఏంటంటే ఇది ఒక మీకు ఆ పిద్దిలో ఫస్ట్ బ్యాట్ దాంట్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ వస్తుందండి. అది ఇంకా పిక్స్ దాన్ని ఎవరు గెలకలేరు అని అలా ఉంటుందండి. కానీ ఒక కుస్తీలో మారిన తర్వాత ఒక పైలవాను కుస్తీ చేస్తుంటే దాన్ని మించి ఇంకోటి రాదని అనుకుంటాం. కానీ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని మించింది లేదంటాం. ఎపిసోడ్ అలా ఉంటుందండి యాక్షన్. మీరు సుకుమార్ గారితో చేశారు, పుష్ప 2 చేశారు, ఇప్పుడు ఆయన శిష్యుడు ఈయన బుచ్చిబాబు. వీళ్ళిద్దరు కంపేర్ చేసి ఇద్దరిలో ఎలాంటి వేరియేషన్స్ చూశారు మీరు? సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అందరిలో నేను సుకుమార్ సార్ని నేను నా గురువుగా భావిస్తానండి. ఎందుకంటే నేను ఏం లేనప్పుడే ఆయన నన్ను నా టాలెంట్ని అసిస్టెంట్గా ఉన్నప్పుడే చూసి అంత పెద్ద సినిమాలో ఏ సినిమా? పుష్ప 2 కండి. అంటే ఒక కొత్తోడికి ఛాన్స్ ఇవ్వడం అనేది ఎంత పెద్ద రిస్క్ ఆయనకు తెలుసు, ఇంత పెద్ద సినిమా. కానీ ఆయన నన్ను నమ్మారండి. సో ఆ చీర ఫైట్ కానీ క్లైమాక్స్ రప్ప ఫైట్ కానీ అది బెస్ట్ వచ్చింది. సో నేను అప్పటి నుంచి నేను సుకుమార్ సార్ని నేను నా లైఫ్ లాంగ్గా గురువుగా భావిస్తాను. సో అట్లాంటి గురువు దగ్గర నుంచి బుజ్జిబాబు గారు స్టూడెంట్ బయటకు వచ్చారు. ఈ సినిమా ఉప్పెన చేశారు. ఉప్పెనాకే నేను థాటే చాలా డిఫరెంట్ ఉందని అనుకున్నాను. కానీ ఆయనతో డైరెక్ట్గా మీట్ అయినప్పుడు ఏం కనిపించిందంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో సుకుమార్ సారు ఈ జనరేషన్ కల్ట్కి ఎలా ఇద్దామని అలా ఇస్తే ఎలా బాగుంటుంది అనేది బుజ్జిబాబు గారిని చెప్పచ్చు. ఒక టీచర్ స్టూడెంట్ అసలు ఎలా అంటే ఇప్పుడున్న కల్ట్ డైరెక్షన్ అంటే ఇమోషన్స్ ఇలా చేయొచ్చా అనేది అట్లాంటి డైరెక్టర్ అండి బుజ్జిబాబు గారు. కంపారిజన్ అన్నారు కదా మీరు, అది నేను కంపారిజన్ చేయలేనండి. ఎవరికి వాళ్ళు బెస్ట్.